హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది, అలాగే జుట్టు రాలే సమస్య కూడా వస్తుంది. ఈ రెండు సమస్యలు రాగానే ప్రతి ఒక్కరూ కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ఎయిర్ ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అలా కాకుండా మన ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే ఎంతో సమర్థవంతంగా పనిచేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్యను తగ్గించడమే కాకుండా తెల్ల జుట్టు సమస్య లేకుండా చేస్తుంది. కాకపోతే కాస్త శ్రద్ధ పెడితే సరిపోతుంది. హెయిర్ డ్రెస్ వాడటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన ఇంటి చిట్కాలను ఫాలో అయ్యి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, బలంగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. దీనికోసం మనం ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవే. ముందుగా మనం దీనికోసం కరివేపాకు, ఉసిరికాయలు, హెన్నా పౌడర్ వాడుతున్నాం. అలాగే కాఫీ పౌడర్ కూడా వాడుతున్నాం. ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉసిరికాయలు ఇప్పుడు ఈ సీజన్లో దొరుకుతాయి. ఒకవేళ ఉసిరికాయలు దొరకకపోతే ఉసిరి పొడిని ఉపయోగించవచ్చు. దీనిలో ఉండే విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు నలుపుకు కారణమైన మెలనిన్ స్థాయిలను పెంచి జుట్టు నల్లగా ఉండేలా చేస్తుంది. దాంతో తెల్ల జుట్టు నల్లగా మారటమే కాకుండా తెల్ల జుట్టు రావటం కూడా తగ్గుతుంది. తలలో రక్త ప్రసరణ మెరుగుపరిచి హెయిర్ ఫోలిక్ సెల్స్కి ఆక్సిజన్ మరియు పోషకాలను అందిస్తుంది. అందువల్ల ఉసిరి జుట్టును ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు నల్లగా మారే విధంగా చేస్తుంది. ఇక మనం తర్వాత కరివేపాకు తీసుకున్నాం. కరివేపాకు కూడా మనకి సులభంగానే అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కుండీల్లో వేసుకుంటున్నారు. కరివేపాకు సహజ సిద్ధంగా మెలనిన్ వర్ణ ద్రవ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. జుట్టు ముదురు రంగులో మారి నల్లగా మారేలా చేస్తుంది. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కట్ చేసి పెట్టుకున్న ఉసిరి ముక్కలను వెయ్యాలి. ఆ తర్వాత 4 లేదా 5 రెమ్మల కరివేపాకును వెయ్యాలి. కరివేపాకులో బి కాంప్లెక్స్ విటమిన్స్, అయోడిన్, సెలీనియం, జింక్, ఐరన్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి తెల్ల జుట్టు చికిత్సలో చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. కరివేపాకును ఆహారంలో భాగంగా కూడా చేసుకోవచ్చు. కరివేపాకు తాజా ఆకులను ఉపయోగిస్తే మంచిది. లేదా కరివేపాకును ఎండబెట్టి పొడిగా తయారు నిల్వ చేసుకుని ఆ పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఆకుని ఉపయోగించవచ్చు లేదా పొడిని అయినా ఉపయోగించవచ్చు. 5 నుంచి 7 నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఈ విధంగా మరిగించడం వల్ల కరివేపాకులోను ఉసిరిలోనూ ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఇక దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత ఒక బౌల్ తీసుకుని 2 స్పూన్ల హెన్నా పౌడర్ అంటే గోరింట పొడిని వేసుకోవాలి. గోరింట పొడి మార్కెట్లో దొరుకుతుంది. ఆ పొడి వాడవచ్చు. లేదా మనం గోరింటాకును తెచ్చుకుని ఎండబెట్టి పౌడర్ చేసుకుని ఆ పౌడర్ అయినా వాడవచ్చు. తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా, బలంగా ఉండేలా చేస్తుంది. జుట్టు మూలాలపై పనిచేసి జుట్టు తంతువులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఈ గోరింట పొడి అంటే హెన్నా పొడిలో మనం తయారు చేసుకున్న కరివేపాకు, ఉసిరి ముక్కలను వేసి తయారు చేసుకున్న నీటిని వేసి బాగా కలపాలి. హెన్నా సహజ సిద్ధంగా యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన జుట్టు యొక్క సహజ సమతుల్యత తగ్గించకుండా pH స్థాయిలు బాగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా మాయిశ్చరైజర్గా కూడా పనిచేస్తుంది. ఇక దీనిలో ఒక చిన్న స్పూన్ కాఫీ పౌడర్ వేయాలి. కాఫీ పొడిలో సహజ సిద్ధమైన డయింగ్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల డయింగ్ ఏజెంట్గా పనిచేసి జుట్టు ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ జుట్టు ముదురు రంగులో ఉండటానికి సహాయపడుతుంది. తెల్ల జుట్టు లేకుండా చేస్తుంది. ఈ మిశ్రమం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత జుట్టుకు పట్టించి 1 గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని పట్టించినప్పుడు జుట్టుకు నూనె లేకుండా చూసుకోవాలి. తలస్నానం చేసిన తల ఆరాక అయినా పెట్టుకోవచ్చు. మనం వాడినవన్నీ సహజ సిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉసిరి పొడి లేదా ఉసిరి ముక్కలు, కరివేపాకు లేదా కరివేపాకు పొడి, గోరింట పొడి, అలాగే కాఫీ పొడి, ఈ 4 మనకి సులభంగానే అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ ప్యాక్ తయారు చేసుకుని వేసుకోండి. అయితే 1 వారం 2 వారాలు చేసేసి
తెల్ల జుట్టు నల్లగా మారలేదు అని అనుకోకూడదు. ఎందుకంటే తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు, తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. ఈ ప్యాక్ను వారానికి 2 సార్లు ఖచ్చితంగా వేసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది. జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది. తలలో చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది. జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం అవుతుంది. చుండ్రు సమస్య తగ్గిందంటే ఆటోమేటిక్గా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరగడానికి ఈ ప్యాక్ చాలా బాగా సహాయపడుతుంది. మనం వాడిన అన్ని ఇంగ్రీడియంట్స్ సులభంగా ఇంటిలో అందుబాటులోనే ఉంటాయి కాబట్టి మీరు కూడా ఈ ప్యాక్ని తప్పనిసరిగా ట్రై చేయండి. ఇక దీనిలో మనం కరివేపాకు ఉపయోగించాం కదా, కరివేపాకు కూడా చాలా తక్కువ ఖర్చులోనే లభ్యమవుతుంది. ఉసిరి పొడి కూడా చాలా విరివిగానే మార్కెట్లో లభ్యమవుతుంది కాబట్టి మీరు ఈ ప్యాక్ని తప్పనిసరిగా ట్రై చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.